నమస్కారం. B4 వార్తలకు స్వాగతం, సుస్వాగతం. రిలీజ్ అయిన 2 రోజులకే భారీ కోట్ల దేశీగా మిరాకిల్ మిర్చి మూవీ. డేరింగ్ డైరెక్టర్ జానకిరామ్ చిత్రీకృష్ణ నాయుడు సన్ ఆఫ్ బంగారం చిత్రం తుది మెరుగులు దిద్దుకొని సెన్సార్ కు రెడీగా ఉంది. ఇప్పుడే జరుగుతున్న నానో మిర్చి ఆడియో లాంచ్ ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. 2 రోజుల నుంచి భోజనం లేకుండా నానో మిర్చి ఆడియో లాంచ్ కోసం అభిమానులు వెయిట్ చేశారు. వారికి అభిమాన సంఘం పులిహార పొట్లాలు అందజేశారు. మీరు చూస్తున్నారు ఆకలి బాధితులు. ఇదిగోండి చూడండి ఎలా ఇప్పుడు మనం చూస్తుంది నానో మిర్చి ఆడియో లాంచ్ నిర్మాణం. మీ డైలాగ్ ప్రతి డైలాగ్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం సార్. జనరల్ నరుకుడు అనేది కామన్ సార్, పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. కానీ నరుకుడు అంత ఇంట్రెస్టింగ్ గా ఎలా చూపిస్తారు? నిజంగా చెప్పాలంటే నా బ్లడ్ గ్రూప్ సార్ మీరు ఎవరికి వారసులు కాదు సార్. బ్లడ్ గ్రూప్ అని చెప్పడానికి చెప్పడానికి మీరు స్వయం కృషితో వచ్చారు. అవును, నేను స్వయం కృషితో వచ్చాను కాబట్టి ఈనాడు ఈరోజు ఈ స్టేజ్ లో ఉండగలిగాను. ఇక్కడ జరుగుతున్న సామాజికంగా నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కళాకారం డైలాగ్ రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అప్పట్లో ఇలా రాశాను, నాకు అప్పుడే అనిపించిన ఈ సినిమా ప్రేక్షకులు అందరూ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకి అందిస్తుందని నేను అప్పుడే భావించాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక ఫుల్ మీల్ తిని వాచ్ చేసుకున్నంత ఆనందంగా ఈ సినిమా మీ అందరికీ తెప్పించి నన్ను ఆశ్చర్యం తీసుకెళ్తానని నేను నమ్ముతూ నేను సెలవు తీసుకున్నాను. చాలా అద్భుతంగా మాట్లాడారండి. బాల్ చేయకండి, వస్తారు నేల ప్రభాస్, కంగారు పడకండి. ఇంకా సేపట్లో దారిలో ఉన్నారు, ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారంట, రాబోతున్నారు. ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ మూవీస్ కి నిర్మాణం చేసిన ఆ సాంకేతిక నిపుణులతో ఆయన చేసే ఆ అద్భుతానికి ఇచ్చేసారు. నానో ప్రభాస్ గారి నానో మిర్చి మా బ్యానర్లో చేయడం ఇదే మొదటి సినిమా. చాలా అద్భుతంగా నటించారు. ఈ డైరెక్టర్ గారు మేక సాయిరాం గారు, అదే బోయపాటి శ్రీనాని కలకప్పాని సినిమా సరైన హీరో నానో ప్రభాస్ గారు అని తెలిసిందంటే అప్పుడే నేను నానో ప్రభాస్ బాట మొదలెడితే నాకంటే బాగా ఎవడో ఆ డైలాగ్
ఒక మైండ్తో రాశారండి. అది రాసినప్పుడు నాకు తెలియకుండానే ఆ డైలాగ్ కానీ ఇప్పుడు ఆయన అనుకోవడం లేకపోవడం నా డైరెక్ట్ ఎక్కువ సక్సెస్ రేట్ అందించేది. మన తెలుగు ఇండస్ట్రీకే ఒక ఉన్న దర్శకుల్లో ప్రథమ దర్శకుడుగా అవార్డులు అందుకుంటున్న వ్యక్తి మన రాజమౌళి గారు స్టేజ్ మీదకి వస్తారు. రాజమౌళి గారు You wanna say it, tell it to me every day, if you want నేను ఎప్పటి నుంచో ఒక మంచి సినిమా చేయాలనుకున్నాను. ఆయన ప్రొడ్యూసర్ గా, కానీ ఆయన ఇప్పుడు నాకు సినిమా చేయాలనుకోవట్లేదు. రాజమౌళి గారు వస్తారన్న నాకు ఛాన్స్ పుష్కరాలు గుర్తు వస్తున్నాయి. వస్తారు, నానో ప్రభాస్ గారు వస్తారు. నానో ప్రభాస్ తో చాలా అనుబంధం ఉంది. అసలు నాకు ఒక మాస్ డైరెక్టర్ లాగా చేసి నా స్టోరీ పర్ఫెక్ట్ అయినా. ఇప్పుడు నెక్స్ట్ నానో విశ్వామిత్ర టీం కోసం పాడి అభిమానులు ప్రభాస్ సినిమా అన్నా పుష్కరాలన్నా ఒకలాగే ఉంటది. ఇదిగో ఈడు మా బాడీ గార్డ్. ఈడు అందరికీ ఆల్ ద బెస్ట్. ఓ నానో చక్రవర్తి, ఓ నానో పోతవి, నానో చక్రం, నానో ఈస్టర్, నానో నాగరేకర్, నానో ప్రతి సినిమా మోగిస్తాను అల్లారా, ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాను కల్లారా, ఇది లెక్కలు పెట్టి ఎవరు ప్రభాస్ మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, కారులో టాటా సుమోలో వెళ్ళిపోతున్నాడు. ఇంతటితో వార్తలు సమాప్తం.